హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆంధ్ర పెళ్ళికి ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అన్న ఇంకొంచెం బిర్యానీ వేయండి అని అడిగి మరీ తింటాం కదా. సేమ్ రెసిపీని ఈరోజు నేను మీకు తయారు చేసి చూపించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ బిర్యానీ మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. ఇప్పుడు బిర్యానీని అయితే తయారు చేసుకుందాం. దీనికోసం కాస్త మందంగా ఉన్న గిన్నెని అయితే తీసుకొని కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసి కాస్త వేడయ్యాక ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 పచ్చిమిర్చి చీలిక, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పొడవుగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మాత్రం రంగు మారాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలకి చికెన్ అయితే వేసుకుందాం. ఇక్కడ నేను ఒక 2 నిమిషాల పాటు చికెన్ అయితే ఉడికించాను. చికెన్ పైన కాస్త మచ్చలు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఈ ఆంధ్ర చికెన్ బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ అనేది కాస్త దారాలుగా కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా ఇందులోకి మనము ముందుగానే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి, చికెన్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసిన టమాటాలను ఇందులోకి వేసుకొని టమాటాలు చక్కగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకొని చక్కగా చికెన్ లోకి కలిసేంత వరకు కలుపుకుందాము. మీకు కావాలంటే ఈ బిర్యానీలోకి చికెన్ ఉడకపెట్టి కాకుండా అలాగే కావాలంటే పచ్చి చికెన్ ని కూడా వేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జ్యూసీగా ఉండడం మాత్రం కోసమే 2 నిమిషాల పాటు అయితే ఉడికించాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి కారాలు మాడకుండా చికెన్ కి చక్కగా కలిసేంత వరకు కలుపుకోండి. మీకు ఇంకాస్త స్పైసీ కావాలి బిర్యానీ అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ కారం అయితే పెంచుకోవచ్చు. వేసుకున్న కారాలు మొత్తం చికెన్ కి చక్కగా పట్టాయనుకున్న తర్వాత ఇందులోకి 70 గ్రాముల పెరుగునైతే ఇందులోకి వేస్తున్నాను. పెరుగు మొత్తం చికెన్ కి చక్కగా పట్టేంత వరకు కలుపుకోండి. ఒక పెరుగు వేసి కలిపిన తర్వాత అలా 1 నిమిషం పాటు అయితే వదిలేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల రాళ్ల ఉప్పునైతే ఇందులోకి వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఎసరు వచ్చేంత వరకు మరగనివ్వాలి. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఎసరు చూసారా ఎంత చక్కగా మరుగుతుందో. ఇప్పుడు ఇందులోకి 1 గంట సేపు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడ వాడుతున్నాను. 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని పర్ఫెక్ట్ బిర్యానీని అయితే తయారు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 1/2 కేజీ రైస్ కి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. కాస్త పలుకులుగా ఉంటేనే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు రైస్, చికెన్ మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఒక 7 నిమిషాల పాటు. ఇప్పుడు మూత అయితే తీద్దాము. చూడండి ఇంకాస్త తడిగా అక్కడక్కడ తేమగా ఉంది కదా. ఒకసారి కలిపైతే చూద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసి దీనిపైన ఏదైనా వెయిట్ అయితే పెట్టేసుకోండి. నేనైతే ఈ రాయిని అయితే పెడుతున్నాను. వెయిట్ పెట్టేసిన తర్వాత దీనిపైకి కనీసం ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. మూత అయితే తీసి చూద్దాం. మన 10 మినిట్స్ అయితే అయిపోయింది. సో చూడండి ఇందాకున్నంత తడితనం అయితే ఇప్పుడు లేదు. బిర్యానీ అయితే చక్కగా తయారైపోయింది. ఇక్కడ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఒక్కొక్క మెతుకు ఎంత చక్కగా విచ్చుకొని ఉందో, ఎంత సాఫ్ట్ గా ఉందో. ఆంధ్ర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. సర్వ్ చేసేసుకుందాం. ఈ బిర్యానీతో పాటు నిమ్మ చెక్క అండ్ ఉల్లిపాయ డెడ్లీ కాంబినేషన్ కదా. ఆంధ్రాలో పెరుగు పచ్చడి అయితే చేస్తారు బిర్యానీతో పాటు. సో నేను దాన్ని కూడా ఈరోజు చేశాను. ఆంధ్ర బిర్యానీ అంటే కంపల్సరిగా పెరుగు పచ్చడి ఉండాలి. ఇందులో ఎక్కువగా ఉల్లిపాయలు ఉంటాయండి. అవి కూడా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర తరుగు. ఇంతేనండి పెరుగు పచ్చడిని అయితే తయారు చేసుకోవడం. సో చూసారు కదా ఇక్కడ చికెన్ పీస్ ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో. రైస్ ఒక మెతుకు చూడండి ఎంత చక్కగా విచ్చుకొని అంత సాఫ్ట్ గా ఉంది బిర్యానీ అయితే. సో మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ కిచెన్. మరికొన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్లో అయితే వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.